తెలుగుదేశం నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నంద్యాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే విషయాన్ని ఆయన ముఖ్యమంత్రితో చర్చించారు. నంద్యాల స్థానం నుంచి తాను పోటీ చేస్తానన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మేము కూడా ఎక్కడే కానీ ఇబ్బంది పడకుండా, మా పరువుకు నష్టం లేకుండా, ముఖ్యంగా మా కార్యకర్తలకు ఇబ్బందులు రాకుండా మా క్యాడర్ను కాపాడుకొని ముందుకు పోవాలనే ఆశయంతో మరి సీఎం గారితో అన్ని విషయాలు కూడా చెప్పాం. అదేవిధంగా అవతల మరి ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి అఖిలప్రియ గారు కావచ్చు, పెద్దలు ఎస్పీ రెడ్డి గారు కావచ్చు, పెద్దలు ఫరూక్ గారు కావచ్చు, ఎవరితో కూడా ఇబ్బందులు రాకుండా అందరం కలిసికట్టుగా ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా పనిచేసుకుంటే మంచిదని చెప్పి సీఎం గారు కూడా మరి చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. ఏదేమైనా సీఎం గారికి నిక్కచ్చిగా మరి నేను చెప్పింది ఒకటే, సార్ మా అన్నదమ్ముల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడికి మీరు మండల చైర్మన్ ఇస్తామన్నారు, మాకు కూడా చాలా సంతోషం. అయితే నా పరిస్థితి, నేను కాన్స్టిట్యున్సీ నుంచి దూరం అయితే నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నా క్యాడర్ దెబ్బతినే పరిస్థితి ఉంది. రేపొద్దున ఇరు వర్గాలు పోటీ చేసినప్పుడు నేను పోటీ చేయకుండా నిలబడిపోతే నాకున్నటువంటి క్యాడరు అటు కొంత ఇటు కొంత పోయి నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నా ఆలోచన మాత్రం నేను తప్పకుండా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పడం కూడా జరిగింది. ఏదేమైనా మరి పూర్తి స్థాయిలో సీఎం గారితో మాట్లాడిన తర్వాత మరి నేను కొంత సాటిస్ఫై కావడం కూడా జరిగింది. ఏదేమైనా నాకు నా అభిప్రాయం కూడా నా క్యాడర్ యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే నేను ముందుకు పోయేవాడిని. తప్పకుండా వారి యొక్క ఆలోచన ప్రకారం మరి నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజల విషయంలో కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ సంబంధించి క్యాడర్తో నేను ఆలోచించి అన్ని నిర్ణయాలు తొందరలోనే తీసుకొని మీకు వెల్లడిస్తానని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.